హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ వార్డు సచివాలయం జాబ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ అయినటువంటి వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ కోసం పార్ట్ బిలో దాదాపు ఒక మేజర్ టాపిక్ అయినటువంటి వేస్ట్ మేనేజ్మెంట్లో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ టాపిక్స్ అనేటువంటివి చాలా రేర్గా దొరుకుతాయి. అదేవిధంగా వీటిపైన క్లాసెస్ అనేటువంటివి కూడా ఇంకా రేర్గా అయితే ఉంటాయి. సో మీరైతే వీడియో అనేటువంటి స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ జాబ్కి అప్లై చేసినటువంటి వాళ్ళకి ఈ సబ్జెక్ట్కి సంబంధించి అవసరం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ఎంతకంత ఉపయోగపడుతుంది. సో ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఒకసారి అయితే క్లిక్ చేసేయండి. లెట్స్ ఎంటర్ టు ద టాపిక్. అసలు లిక్విడ్ వేస్ట్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి అయితే చూద్దాం. నీటిలో ఘన లేదా ద్రవ పదార్థం చేరడం వల్ల నీటి నాణ్యత తగ్గి తాగడానికి అదేవిధంగా వాడుకోవడానికి వీలు లేకుండా పోతుంది. అయితే దీనిని ఏమంటున్నారు ఈ కండిషన్ని అంటే వాటర్ పొల్యూషన్ లేదా పొల్యూషన్ అని అంటున్నారు. తెలుగులో చెప్పాలంటే దీన్ని కాలుష్యంగా పరిగణిస్తారు. ఏమేంటివి? నీటిలో ద్రవ పదార్థం కానీ అంటే సాలిడ్ కానివ్వండి, లిక్విడ్ కానివ్వండి, ఏదైనా వేస్ట్ మెటీరియల్ అయితే అందులో కలిసి అది తాగడానికి వీలు కాకుండా ఉండేటువంటి కండిషన్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ని కాలుష్యంగా పరిగణిస్తున్నారు. అయితే దీనిని వాటి యొక్క స్టేట్ని బేస్ చేసుకొని సాలిడ్ వేస్టా, లిక్విడ్ వేస్టా అంటే ఘన వ్యర్థ పదార్థమా, ద్రవ వ్యర్థ పదార్థమా అనేటువంటి దాని గురించి వాటి యొక్క కండిషన్, వాటి యొక్క స్టేట్ని బేస్ చేసి సపరేట్ చేస్తారు. తర్వాత జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ప్రస్తుతం లేదా భవిష్యత్తులో మానవుడు తన అవసరాలన్నింటికి ఉపయోగించుకోవడానికి పనికి రాని కనీస నాణ్యత లేని నీటిని కలుషిత నీరు అని అంటారు. సో అంటే కలుషిత నీరు, కంటామినేటెడ్ వాటర్ ఏవైతే ఉంటాయో లేదా పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం ఆర్ అని ఎందుకు ఇస్తున్నామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. సో ఒకరు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఫాల్స్ అయితే మనం చెప్పలేము. సో మీకు ఇన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీకు ఎగ్జామ్లో వీటికి సంబంధించి ఏదైనా ఒక స్టేట్మెంట్ వస్తుంది కాబట్టి సో మీరు అన్నీ కూడా నేర్చుకొని పెట్టుకున్నట్టయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. తర్వాత నీటి సహజ లక్షణాలకు భంగం వాటిల్లడాన్ని నీటి కాలుష్యంగా కూడా పేర్కొనవచ్చు. నీటిలో అనవసర పదార్థాలు కలవడం వల్ల నీటి సహజ గుణం మారిపోయి నిరుపయోగంగా మానవుడికి, ఇతర జీవులకు హాని కలిగించేలా మారడాన్ని నీటి కాలుష్యం అంటున్నారు. నీటి కాలుష్యం అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై వాటర్ పొల్యూషన్? నీటిలో అనవసర పదార్థాలు కలవడం వల్ల నీటి సహజ గుణం మారిపోయి అవి నిరుపయోగంగా అంటే వాడుకోవడానికి పనికి రాని విధంగా మానవుడికి, ఇతర జీవులకు హానిని కలిగించేటువంటి విధంగా మారడాన్నే నీటి కాలుష్యం అని అంటున్నారు. సో ఇది వాటర్ పొల్యూషన్ చెప్పొచ్చు. దీని లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే ఈ పొల్యూటెడ్ వాటర్ని మీరు ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారు, ఇందులో విధంగా ఎటువంటి కెమికల్స్ ఉంటాయి, వాటి యొక్క పిహెచ్ఎస్ ఏంటి అనేటువంటి దాని గురించి డీప్గా అయితే ఉంటుంది. తర్వాత స్వచ్ఛమైనటువంటి నీటికి రంగు, రుచి, వాసన అనేటువంటివి ఏమీ కూడా ఉండవు. స్వచ్ఛమైనటువంటి నీటికి రంగు, కలర్ అనేటువంటిది ఉండదు, రుచి, టేస్ట్ అనేటువంటిది ఉండదు, అదేవిధంగా వాసన, ఆర్డర్ అనేటువంటిది కూడా ఏమీ ఉండదు. కానీ మానవుడికి అందుబాటులో ఉన్నటువంటి 1% నీటిలో అనేక పదార్థాలు కలిసి నీటి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. సాధారణంగా భూమి ఉపరితలం పైన భూగర్భంలో అనేక కారణాల వల్ల నీటి కాలుష్యం జరిగి అది తాగడానికి, సాగు చేయడానికి ఉపయోగపడటం లేదు. కలుషిత నీటి యొక్క లక్షణాలు అంటే కలుషితమైనటువంటి నీళ్ళు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి చూడండి. తాగునీరు ఏదైతే ఉంటుందో దాని యొక్క రుచి అనేటువంటిది చెడిపోవడం, సరస్సులు, చెరువులు, నదులు, సాగర తీరాల వద్ద ఘాటైనటువంటి దుర్వాసన రావడం. కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే కొన్ని కెనాల్స్ ఉంటాయి, కాలువలు ఉంటాయి, తర్వాత కొన్ని చెరువులు ఏవైనా ఉంటాయి. అట్లయితే ఒక ఈవెన్ హైవేస్ పైన వెళ్తున్నా కూడా మనం ఒక దారుణమైనటువంటి స్మెల్ అయితే చూడొచ్చు. అక్కడ పాస్ అయ్యేటప్పుడు ఒక 20 to 30 seconds అయితే బాగా ఘాటుగా ఒక హార్డ్ స్మెల్ అయితే వస్తుంది, మనం పీల్చుకోలేనటువంటి స్మెల్. సో ఇది దానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. తర్వాత నీటిలో కలుపు మొక్కలు అదుపు లేకుండా పెరగడం మరియు జలచరాలు తగ్గిపోవడం లేదా నశించడం, ఇవన్నీ కూడా కలుషితమైనటువంటి నీటి యొక్క లక్షణాలుగా మనం పేర్కొనవచ్చు.
మరియు నీటి కాలుష్యానికి గల కారణాలు ఏమిటి? నీటి కాలుష్యానికి గల కారణాలు గృహ సంబంధ మురుగు వ్యర్థాలు గ్రామాల నుంచి నగరాల వరకు ఇళ్లల్లోని వివిధ అవసరాలకు వాడిన నీటిలో వ్యర్థాలు, మానవ విసర్జితాలు, కాగితాలు, దుస్తులు, సబ్బులు, డిటర్జెంట్లు మొదలైనటువంటివన్నీ కలిపి ఏర్పడినటువంటి దానిని మురుగు అని అంటారు. శుద్ధి చేసిన లేదా శుద్ధి చేయని మురుగు చెరువులు, సరస్సులు, నదులు తదితర జలాశయాల్లోకి చేరడం వల్ల నీరు కలుషితమవుతుంది. నీరు అనేటువంటిది ఏ విధంగా కలుషితమవుతుందో ఒకసారి చూడండి. శుద్ధి చేయనటువంటి మురుగునీరు చెరువులు, సరస్సులు, నదులు తదితర జలాశయాల్లోకి చేరడం వల్లనే ఈ నీరంతా కూడా కలుషితమైపోతుంది. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు వ్యవసాయంలో వాడేటువంటి ఎరువులు, క్రిమి సంహారక మందులు, ఇతర రసాయనాలు జలాశయాల్లో చేరి ఉపరితల భూగర్భ జలాలు తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయి. అయితే మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కారణాల వల్లే నీరు అనేటువంటిది కలుషితం అవుతున్నట్లు శాస్త్రవేత్తలు అయితే రికగ్నైజ్ చేశారు. సైంటిస్టులు అందరూ కూడా గుర్తించారు. తర్వాత పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు ఔషధాలను తయారు చేసేటువంటి పరిశ్రమలు, బట్టలు, కాగితపు మిల్లులు, రసాయనాలు, ఎరువులు, పురుగుమందులు, ప్లాస్టిక్, అద్దకపు రంగులు మొదలైనటువంటి వాటిని తయారు చేసే పరిశ్రమలు, బొగ్గు గనులు, ఉక్కు కర్మాగారాలు, నూనె శుద్ధి కర్మాగారాలు, సిమెంట్ పరిశ్రమలు, అదేవిధంగా మొదలైనటువంటి వాటి నుంచి వెలువడేటువంటి పదార్థాల్లోని రసాయనాలు, జీవక్షయం పొందనటువంటి కర్బన మూలక రసాయనాలు, తైల స్వభావం గల పదార్థాలు, రేడియో ధార్మిక పదార్థాలు జలాశయాల్లో అంటే ఇవన్నీ కూడాను కొన్ని పదార్థాలకు సంబంధించినటువంటివి. అయితే ఇవన్నీ కూడాను జలాశయాల్లోకి చేరడం వల్ల నీరు అనేటువంటిది కలుషితమైపోయి మానవులకు, ఇతర జీవరాశులకు పనికి రాకుండా పోతుంది. లవణ మలినాల వల్ల నీటి కాఠిన్యత వచ్చి అది తాగడానికి కాకుండా పారిశ్రామిక ప్రయోజనాలకు ఉపయోగపడదు. నెక్స్ట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే చూద్దాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా బొగ్గును వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగిస్తున్నారు, బొగ్గుని వినియోగిస్తున్నారు. ఈ శిలాజ ఇంధనం దహనం చెందినప్పుడు వెలువడినటువంటి బూడిద రేణువులను తొలిత వాతావరణంలోకి, ఆ తర్వాత జలాశయాల్లోకి చేరి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. మన దేశంలో ఎన్నో నదులు, సరస్సులు, వాగులు, ఇతర జలాశయాల్లో ఇలాంటి కాలుష్యానికి నిరంతరం గురవుతున్నాయి. అణు వ్యర్థ పదార్థాలు ప్రపంచంలో అణు ఇంధనాలను ఉపయోగించేటువంటి దేశాలు అణు వ్యర్థాలను సముద్ర గర్భంలో, భూగర్భంలో నిక్షిప్తం చేయడం వల్ల ఈ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయి. ఇది దీర్ఘకాలంగా ఉండటమే కాకుండా మానవుడికి, జలచరాలకు ఎక్కువగా ప్రమాదం కలిగిస్తుంది. ప్రకృతి విపత్తులు భారీ వర్షాల వల్ల ఏర్పడేటువంటి వరదల్లో కొట్టుకొచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు జలాశయాల్లో కలవడం వల్ల నీరు తీవ్రంగా కాలుష్యానికి గురవుతోంది. నెక్స్ట్ చమురుకు సంబంధించి, నూనెకు సంబంధించి చూద్దాం. క్రూడ్ ఆయిల్ రవాణా నౌకలు సముద్రాల్లో మునిగినప్పుడు ఆ చమురు జలాశయాల్లో కలవడం వల్ల నీరు కలుషితమవుతోంది. చమురు నీటిపై తెట్టులాగా వ్యాపిస్తుంది. దీంతో అనేక సముద్ర జీవులు నశిస్తాయి. భారలోహాలు వివిధ కారణాల వల్ల నీటిలోకి చేరి జల కాలుష్యానికి, మానవుడి ఆరోగ్యానికి కారణమవుతున్నాయి. అలాంటి కొన్ని భారలోహాల గురించి అయితే చూద్దాం. ఇందులో మొదటిగా చూసుకున్నట్లయితే పాదరసం, దీన్ని మెర్క్యూరీ అని కూడా అంటారు, హెచ్జీ అంటారు. ఇది చేరినటువంటి నీటిని తాగితే మినిమేటా అనేటువంటి వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని తొలిసారిగా జపాన్లో గుర్తించారు. శరీర అవయవాలు సరిగా పనిచేయకపోవడం, స్పర్శ, వినికిడి, దృష్టి మందగించడం, మాట పడిపోవడంతో పాటుగా జన్యు మార్పులు అనేటువంటివి ఈ మినిమేటా వ్యాధి యొక్క లక్షణాలుగా మనం పేర్కొనవచ్చు. సీసం ప్రగలనం జరిపేటువంటి పరిశ్రమలు, బ్యాటరీ, రంగులు, రసాయనాలు, క్రిమి సంహారిణులు తయారు చేసేటువంటి పరిశ్రమల నుంచి సీసం అనేటువంటిది బయటకు వెలువడుతుంది. వాహనాల పొగ ద్వారా లెడ్ వెలువడి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. తర్వాత సీసం కలిసినటువంటి నీటిని తాగితే ఉత్పరివర్తనంతో పాటు
ఏం జరుగుతుంది? తలనొప్పి, రక్తహీనత, కండరాలు బలహీన పడటం, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలు అయితే ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కాడ్మియం సిడి అనేటువంటి దాని గురించి చూద్దాం. ఇది లోహ పరిశ్రమలు, విద్యుత్ మలాము, పురుగు మందులు, ఫాస్ఫేట్లను తయారు చేసేటువంటి పరిశ్రమల నుంచి వెలువడుతుంటుంది. మూత్రపిండాలు, కాలేయం, ప్లీహం తదితర భాగాల్లో ఈ కాడ్మియం అనేటువంటిది పేరుకుపోతుంది. దీంతో ఏం జరుగుతుంది? విసర్జక వ్యవస్థ అనేటువంటిది బాగా దెబ్బతినిపోయి రక్తపీడనం, రక్తహీనత, జరాయువు అనేటువంటివి కూడా దెబ్బతినడం జరుగుతుంటాయి. కాడ్మియం ఆహారపు గొలుసులోకి ప్రవేశించి తద్వారా భూమిని, తర్వాత వరి, గోధుమ మొదలైనటువంటి పంటల్లోకి చేరుతున్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. జింక్, దీని కాలుష్యం వల్ల వాంతులు వస్తాయి. విసర్జక వ్యవస్థ అనేటువంటిది పనిచేయదు. అదేవిధంగా కండరాలు అనేటువంటివి సంకోచిస్తాయి. కోబాల్ట్, దీనివల్ల పక్షవాతం, అతిసారం, బీపీ తగ్గడం, ఎముకల బలహీనత, ఊపిరితిత్తుల వ్యాధులు ఇవన్నీ కూడాను ఈ కోబాల్ట్ వల్ల వ్యాపిస్తుంటాయి. ఆర్సెనిక్ కలిసినటువంటి నీటిని తాగితే నాడీ వ్యవస్థ, రక్త ప్రవాహంలో మార్పులు సంభవిస్తాయి. మానసిక ఒత్తిడి, కాలేయ, మూత్రపిండ, ఊపిరితిత్తి సంబంధిత వ్యాధులు అయితే వస్తాయి. జీర్ణాశయంలో పుండ్లు కూడా ఏర్పడతాయి. దేనివలన? ఆర్సెనిక్ వలన. రాగి, నికెల్, టైటానియం, క్రోమియం మొదలైనటువంటి లోహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడి రక్త స్వభావంలో ఎంజైమ్ల పనితీరులో మార్పు వస్తుంది. మూత్రపిండాల వాపునకు కూడా ఇవి కారణమవుతాయి. నీటి కాలుష్యం యొక్క దుష్ప్రభావాల గురించి అయితే చూద్దాము. కలుషితమైనటువంటి నీటి వలన అనేక వ్యాధులు వస్తాయి. వాటిలో ముఖ్యమైనటువంటివి కలరా, టైఫాయిడ్, డయేరియా, పచ్చకామెర్లు మరియు చర్మ వ్యాధులు. కలుషితమైనటువంటి నీటిలో ఆక్సిజన్ శాతం అనేటువంటిది తక్కువగా ఉండటం వలన జలచరాలు అనేటువంటివి ఎక్కువగా చనిపోతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 మిలియన్ల మంది పిల్లలు నీటి కాలుష్యం వలన కలిగేటువంటి వివిధ వ్యాధులతో చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఎంతమంది చనిపోతున్నారు? పిల్లలు 15 మిలియన్ల మంది పిల్లలు అయితే చనిపోతున్నారంట ఈ వాటర్ పొల్యూషన్ వల్ల. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది ప్రజలకు సరైనటువంటి త్రాగునీరు, పారిశుద్ధ్యం అందుబాటులో లేదు. 80% నీటి కాలుష్యం మురుగు, కుళ్ళినటువంటి పదార్థాల వల్ల ఏర్పడుతుంది. 80% నీటి కాలుష్యం ఏ విధంగా ఏర్పడుతుంది? మురుగు మరియు కుళ్ళినటువంటి పదార్థాల వల్ల ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 బిలియన్ టన్నుల పట్టణ వ్యర్థాలను దగ్గరలోని జలాశయాల్లో కలపడం వల్ల తీవ్ర నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఒకసారి మళ్ళీ పాయింట్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 బిలియన్ టన్నుల పట్టణ వ్యర్థ పదార్థాలను దగ్గరలోని జలాశయాల్లో కలపడం వల్ల తీవ్ర నీటి కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. గంగా, యమునా నదులు ప్రపంచంలోనే అత్యంత తీవ్ర కాలుష్యానికి గురైనట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నీటి కాలుష్యం వల్ల మన దేశంలో ఏటా ఎంతమంది చనిపోతున్నారు? దాదాపు 1000 మంది పిల్లలు అయితే చనిపోతున్నారు. రాజస్థాన్లో నీటి కాఠిన్యత వల్ల బాల్య మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. భారతదేశంలో బాల్య మరణాలు నీటి కాఠిన్యం వల్ల ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయి? రాజస్థాన్. మహారాష్ట్రలోని నాగ్పూర్లో కలుషితమైనటువంటి నీరు తాగి అనేక పశువులైతే మరణించాయి. తెలంగాణలోని నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కలుషితమైనటువంటి నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తర్వాత నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ కాలుష్యం వలన ప్రజలకు ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధి అయితే ఎక్కువగా వస్తుంటుంది. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లలో ఈ ఫ్లోరోసిస్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మిగతా చోట్లతో పోల్చినట్లయితే. WHO ప్రకారం, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో దీని ప్రకారం తమిళనాడులోని రాణిపేట్ ప్రపంచంలోని అతి తీవ్ర కలుషిత ప్రదేశాల్లో ఒకటి. చెన్నైకి సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పట్టణంలోని పరిశ్రమల వల్ల నీటి కాలుష్యం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది.
జల కాలుష్య నియంత్రణ చట్టాల గురించి చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం 1974లో జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టాలను అయితే రూపొందించారు. కాలుష్యానికి సంబంధించి కొన్ని ముఖ్య పదాలు అయితే మనం చూద్దాము. జీవ ఆక్సిజన్ గిరాకీ, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, ప్రమాణ ఘన పరిమాణం గల నీటిలో కర్బన వ్యర్థ పదార్థాలకు సూక్ష్మజీవులు వాయుయుత స్థితిలో జీవ రసాయన ఆక్సీకరణ చర్య జరుపుతాయి. అయితే ఇందులో వినియోగించుకున్నటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని జీవ ఆక్సిజన్ కిరాకీ అంటారు. తర్వాత యూట్రోఫికేషన్ అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి అది ఒకసారి చూద్దాం. నీటి మొక్కలు, ఆకుపచ్చ శైవలాలు, అకశేరుకాలు గుంపులుగా చేరి నీటిపై తెట్టులాగా తేలియాడుతుంటాయి. అయితే ఈ నీరు చిక్కపడి ఆకుపచ్చగా మారి దుర్గంధం వెదజల్లేటువంటి స్థితిని యూట్రోఫికేషన్ అని అంటారు. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాలు అనేటువంటివి ఎక్కువగా చనిపోతుంటాయి. ఆలిగోట్రాఫికేషన్ అంటే ఏమిటి? ఆలిగోట్రాఫికేషన్ అంటే ఏంటి అనేది చూస్తే కొత్తగా తవ్వినటువంటి బావులు, చెరువులు, సరస్సులు మొదలైనటువంటి జలాశయాల్లో నీరు నిలకడగా ఉండి నీటి మొక్కలకు, జలచరాలకు కావలసినటువంటి పోషక పదార్థాలు లేకపోవడం వల్ల నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అయితే ఈ స్థితిని నీటి ఆలిగోట్రాఫికేషన్ అని అంటారు. నీటి కాలుష్య నివారణ చర్యలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని చెరువుల్లో బట్టలను ఉతకడాన్ని, పశువులను, వాహనాలు కడగడాన్ని, అదేవిధంగా మలమూత్ర విసర్జనలు నిషేధించాలి. ఇది కీ ఆస్పెక్ట్ నీటి నివారణ చర్యల్లో. అంటే నీటి కాలుష్య నివారణ చర్యలు ఏవైతే ఉంటాయో అందులో ఇప్పుడు మనం చెప్పినటువంటిది మొదటి ఎక్కువగా అమలు చేయాల్సినటువంటి ఒక అంశంగా పేర్కొనవచ్చు. పరిశ్రమల నుంచి వెలువడేటువంటి వ్యర్థ పదార్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతనే బయటకు పంపాలి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మురుగు నీటిని ఆధునిక పద్ధతుల్లో శుభ్రపరిచి అవసరమైనటువంటి చోటైతే వాడుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలి. నెక్స్ట్ వచ్చేసి జలాశయాల్లో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు, హానికర రసాయనాలు, లోహాలు, మృత కళేబరాలు మొదలైనటువంటివి అన్నీ కూడాను కలవకుండా మనమైతే జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి కాలుష్యాన్ని పర్యవేక్షించేటువంటి ప్రత్యేక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నీటి కాలుష్య నివారణ చట్టాలు అనేటువంటి వాటిని గురించి అయితే మనం ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత అయితే అందరికీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, అసలు కాలుష్యం అంటే ఏంటి, ఇందులో సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి, లిక్విడ్ వేస్ట్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మీకు పూర్తిగా ఒక అవగాహన అయితే వచ్చుంటుంది. సో ఏ మెటల్స్ కానివ్వండి, ఏ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ కానివ్వండి, ఏ విధంగా నీరు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఏ విధంగా పొల్యూట్ అవుతుంది, పొల్యూట్ అయినప్పుడు బాడీలో అంటే శరీరంలో ఎటువంటి చేంజెస్ వస్తాయి, ఏ మెటల్ ద్వారా ఎటువంటి డిసీజెస్ అనేటువంటిది వస్తుంది, ఏ డిసీజ్కి ఎటువంటి బాడీ పార్ట్స్ అనేటువంటి ఎఫెక్ట్ అవుతాయి, ఆ పార్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల బాడీలో ఎటువంటి డ్యామేజెస్ జరుగుతాయి, ఎటువంటి చేంజెస్ అనేటువంటివి కనిపిస్తాయి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసాము. అదేవిధంగా కాలుష్యం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని రకాలుగా కాలుష్యం అనేటువంటిది జరుగుతోంది, ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఈ నీరు అనేటువంటిది కలుషితం అవుతోంది, లేదా ఇంకొకటి ఏ విధంగా వేస్ట్ అనేటువంటిది ఏ విధంగా జనరేట్ అవుతుంది, తర్వాత ఆ వేస్ట్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు మనకి కలుగుతున్నాయి, తర్వాత భూమి అనేటువంటిది ఏ విధంగా దాని యొక్క సారం కోల్పోతుంది అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసాము. తర్వాత వచ్చేసి ఈ నీటి కాలుష్యానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు మనం పాటించాలి, లేదా ఎటువంటి చర్యలు మనం తీసుకోవాలి, నీరు అనేటువంటిది కాలుష్యం బారిన పడకుండా అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసాము. తర్వాత అసలు నీటిలో ఏమేం కలిస్తే నీరు అనేటువంటిది కలుషితం అవుతుంది, తర్వాత సముద్రానికి సంబంధించి జలచరాలు అనేటువంటివి ఎక్కువగా ఎందుకు చనిపోతున్నాయి, తర్వాత
ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేసిందో ఆ చట్టం గురించి అయితే మనం ఆల్రెడీ చూసాము. అదేవిధంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చిన్నారులు చనిపోతున్నారు ఈ కాలుష్యం వల్ల, మన దేశంలో ఎంతమంది చిన్నారులు చనిపోతున్నారు ఈ కాలుష్యం వల్ల, తర్వాత ఏ ఏ సిటీలలో ఎక్కువగా కాలుష్యం అనేటువంటిది రిలీజ్ అవుతుంది, ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మన దేశంలో కలిపి ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల కాలుష్యం అనేటువంటిది, మేజర్ సిటీస్లో మేజర్ కాలుష్యం అనేటువంటిది ఎక్కడ వస్తుంది అనేటువంటి కీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాము. మీరు ఒకవేళ వీడియో కనుక స్కిప్ చేస్తున్నట్లయితే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూడండి, లేదా ఒకసారి ఈ వీడియో అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ అయితే చూడండి మీ ఫ్రీ టైమ్స్లో అయితే వీడియో అనేటువంటి దాని గురించి. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మరియు వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో అనేటువంటిది లైక్ చేయండి. ఇది దాదాపు వార్డ్ శానిటేషనే కాకుండా ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడాను వీడియో అయితే ఫార్వర్డ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అదే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అనే దానిపైన అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. గ్రామ సచివాలయం 2020 నోటిఫికేషన్స్ గాను దాదాపు అన్ని కేటగిరీలో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనేటువంటి అంశం పైన ఒక కీ టాపిక్గా అయితే ఈ అంశాన్ని అయితే భావిస్తున్నారు. సో దీని గురించి అయితే టోటల్గా మీకైతే ఒక అవగాహన అనేటువంటిది తీసుకురావడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో అనేటువంటిది స్కిప్ చేయకుండా చూడండి. మీకు మ్యాక్సిమం ఈ టాపిక్స్ అనేటువంటివి చాలా రేర్గా అయితే దొరుకుతుంటాయి. సో చూసినటువంటి వాళ్ళు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. కేటగిరీ 1 అని లేదు, 2 అని లేదు, 3 అని లేదు, ప్రతి కేటగిరీ వారికి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేటువంటిది. పార్ట్ ఏ కింద అన్ని కేటగిరీలకు కూడా దాదాపు ఉపయోగపడుతుంది. సో డైరెక్ట్గా అడగకపోయినా, మీకు సిలబస్లో లేకపోయినట్లయితే ఇండైరెక్ట్గా కూడా చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పర్యావరణం విధ్వంసం లేకుండా జరిగేటువంటి ఆర్థిక అభివృద్ధినే సుస్థిర అభివృద్ధి అని అంటున్నారు. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? పర్యావరణ విధ్వంసం లేకుండా ఏదైనా ఒక అభివృద్ధి జరుగుతున్నట్లయితే అది దేనికి సంబంధించినటువంటిది? ఆర్థికంగా అభివృద్ధి. ఈ అభివృద్ధిని ఏమంటున్నారు? సుస్థిర అభివృద్ధి అంటున్నారు. దీన్నే ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్తారు. అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంఘం సంరక్షణ అభివృద్ధి విధానాల్లో భాగంగా 1980లో సుస్థిర అభివృద్ధి అనేటువంటి భావనను ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి అనేటువంటి భావనని ఎవరు ప్రకటించారు? 1980వ సంవత్సరంలో అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంఘం అనేటువంటిది ప్రకటించింది. ఈ పదం బ్రట్ల్యాండ్ కమిషన్ నివేదిక ఎప్పుడు? 1987లో. అయితే దీని ద్వారా వ్యాప్తిలోకి వచ్చింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి పదం ఎవరి ద్వారా వ్యాప్తిలోకి వచ్చింది? బ్రట్ల్యాండ్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీని యొక్క నివేదిక ప్రకారం ఇదైతే వ్యాప్తిలోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని నిర్వచనాలు అయితే చూద్దాం. వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలను తీర్చడంలో రాజీ లేనటువంటి అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి అని అంటారు. ఇందాకేం చెప్పాము మనము? ఆర్థిక అభివృద్ధి అనేటువంటి దాన్ని కూడా సుస్థిర అభివృద్ధి అని చెప్పాము. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు. ఏమేంటివి? వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలను తీర్చుకోవడంలో రాజీ లేనటువంటి అభివృద్ధినే సుస్థిర అభివృద్ధి అని అంటున్నారు. భవిష్యత్ తరాల సంక్షేమం దెబ్బతినకుండా, భవిష్యత్ తరాల సంక్షేమం ఏదైతే ఉంటుందో దానికి ఎఫెక్ట్ అవ్వకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడమే సుస్థిర అభివృద్ధి అని బ్రట్ల్యాండ్ కమిషన్ నిర్వచించింది. సో బ్రట్ల్యాండ్ కమిషన్ ప్రకారం సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి అని అడుగుతారు. సో మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కాదు, వాళ్ళ నివేదిక ప్రకారం సుస్థిర అభివృద్ధి అంటే ఏంటన్నట్లయితే భవిష్యత్ తరాల సంక్షేమం దెబ్బతినకుండా ప్రస్తుతం ఉన్నటువంటి తరాల అవసరాలను తీర్చుకోవడమే సుస్థిర అభివృద్ధి. ఇది దేనికి సంబంధించినటువంటి నిర్వచనం అన్నట్లయితే బ్రట్ల్యాండ్ కమిషన్కు సంబంధించినటువంటి ఒక నిర్వచనంగా మనం చెప్పొచ్చు. సుస్థిర అభివృద్ధి భావి తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుంటుంది.
సుస్థిర అభివృద్ధి అనేటువంటిది భావితరాలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క అవసరాలు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తుంటుంది. మానవ అభివృద్ధిని పెంచేటువంటి కారకాలను తెలుపుతుంది. వనరుల యొక్క వినియోగం, పునఃకల్పనల సమతౌల్యతలను కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది తెలియపరుస్తుంది. అభివృద్ధి యొక్క వ్యూహాలు, సమాజం మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా ఇది పేర్కొంటుంది. ఆర్థిక అభివృద్ధి పర్యావరణం మధ్య సంబంధాల కొనసాగింపును కూడా విస్తరిస్తుంది. అభివృద్ధిని సుస్థిరంగా కొనసాగించేటువంటి విధానాన్ని కూడా ఇది తెలియపరుస్తోంది. తర్వాత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సమతౌల్యత మధ్య సంబంధాలనైతే ఇది పేర్కొనడం జరుగుతుంది. ప్రకృతి వనరులు, మానవ వనరుల మధ్య సమతౌల్యత విధానాలనైతే వివరిస్తుంటుంది. సుస్థిర అభివృద్ధి ప్రాధాన్యత దృష్ట్యా ఐరాస 2005-2015 దశాబ్దాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ప్రకటించింది. ఏ దశాబ్దాన్ని? 2005-2015 దశాబ్దాన్ని. సుస్థిర అభివృద్ధి యొక్క భావన పర్యావరణ కొనసాగింపు యొక్క వృద్ధి అనేటువంటి దాని గురించి అయితే చూద్దాం. సుస్థిర అభివృద్ధి భావన మరియు పర్యావరణ కొనసాగింపు వృద్ధి. అభివృద్ధిలో సామాజిక, పర్యావరణ కోణాల మధ్య సమతౌల్యం ఉండాలి అని సుస్థిర అభివృద్ధి అనేటువంటిది తెలుపుతుంది. సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి 3 ప్రధాన విభాగాలు అవేమేంటివి? సమాజ వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. ఇవి 3 కూడాను సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిల్లో 3 ప్రధాన విభాగాలుగా మనం పేర్కొనవచ్చు. ఇవి పరస్పరం ఆధారపడి ఉంటాయి. దీన్ని కింది పటం ద్వారా అయితే మనం వివరించవచ్చు. ఒకసారి చూసుకోండి. సుస్థిర అభివృద్ధి దీని యొక్క భాగాలు చూసుకున్నట్లయితే సామాజిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ. ఇవి 3 కూడాను సుస్థిర అభివృద్ధి యొక్క విభాగాలుగా లేదా భాగాలుగా మనమైతే చెప్పవచ్చు. సుస్థిర అభివృద్ధి యొక్క విధానాలు మరియు లక్ష్యాలకు సంబంధించి కొన్ని అంశాలు అయితే ఉంటాయి. వాటి గురించి అవేమేంటివి అనేది ఒకసారి చూద్దాం. పేదరికాన్ని తగ్గించడం మొదటి లక్ష్యం. తర్వాత వృద్ధి లేదా ఆదాయాల్లో పెరుగుదల అనేటువంటిది కనిపించాలి. సబ్సిడీలను తొలగించడం, అభివృద్ధి కొనసాగింపు, ఆర్థిక ప్రోత్సాహకాలు, క్షీణించేటువంటి వనరుల నియంత్రణ, క్రమబద్ధీకరణ విధానాలు, జీవ వైవిధ్య రక్షణ, మేధో సంపత్తి హక్కుల యొక్క విస్తరణ మరియు మార్కెట్ ఆధారిత వ్యూహాలు. తర్వాత సుస్థిర అభివృద్ధి మరియు ప్రాధాన్యం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. పర్యావరణ పరిరక్షణ దృక్పథాన్ని పెంచుతోంది. నవకల్పనలకు ప్రోత్సాహం కల్పిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలకు పరిమితిని అయితే విధిస్తుంది. పాలనలో ప్రభుత్వ చర్యలు విస్తరణ ప్రాధాన్యతను పెంచుతోంది. ఆర్థిక అభివృద్ధికి నూతన నిర్వచనం ఇస్తోంది. ఏమిటది? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అనేటువంటిది. ఇవన్నిటిని కూడా అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏమేంటి అన్నట్లయితే ఇవన్నీ మనం చెప్పొచ్చు. తర్వాత వనరుల సంరక్షణ, పునఃసృష్టి ప్రోత్సాహన, జీవ వైవిధ్య రక్షణకు ఉన్నటువంటి ప్రాధాన్యం తెలపడం, అభివృద్ధిలో ఆర్థిక, సామాజిక, పర్యావరణాల సమతౌల్యాన్ని తెలపడం మరియు ప్రకృతికి ప్రాధాన్యం ఇవ్వడం, భవిష్యత్తు తరాల అభివృద్ధికి చర్యలను సూచించడం కూడాను. సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణం అనేటువంటి అంశం గురించి అయితే చూద్దాం. నిలకడైనటువంటి అభివృద్ధి అనే భావన ఒక దేశ పర్యావరణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం. అయితే ఈ భావనను ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రధాన ఆశయంగా భావిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంఘం 1980లో ఈ భావనను ప్రధానమైందిగా పేర్కొంది. నిలకడైనటువంటి అభివృద్ధిలో వ్యవసాయం ప్రధాన భూమిక పోషిస్తోంది. నిలకడ అనేటువంటి పదానికి సంబంధించి 2 విభిన్న భావాలైతే ఉన్నాయి. అవేమేంటివి? అర్థశాస్త్రవేత్తలు వ్యవహరించేటువంటి భావన, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు వ్యక్తపరిచేటువంటి భావన. ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయం ప్రకారం నిలకడైనటువంటి అభివృద్ధి అనేది
ఆర్థిక ఉత్పాదకత, ఆదాయం, వినియోగదారులకు సంబంధించినటువంటి దీర్ఘకాల నిశ్చలతలకు చెందుతుంది. తర్వాత పర్యావరణ జీవశాస్త్రజ్ఞుల అభిప్రాయంలో నిలకడైనటువంటి అభివృద్ధి అంటే వృక్ష జీవజాలు అంటే చెట్లు, చీమలు, సమస్త జీవరాశులు కూడా దీని కిందకు వస్తాయి. అయితే వీటి పరిరక్షణకు సంబంధించినటువంటిది. నిలకడైనటువంటి అభివృద్ధికి వివిధ దృక్కోణాలు ఉంటాయి. అవి ఏమిటివి? సాంకేతిక, ఆర్థిక, రాజకీయ పరంగా చూస్తే తమ అవసరాలను తీర్చుకోవడంలో ముందు తరాల వారికి శక్తి సామర్థ్యాలు అనేటువంటి అంశంతో ఎలాంటి రాజీ పడక ప్రస్తుత అవసరాలను తీర్చగలిగేటువంటిదే సుస్థిర అభివృద్ధి. ఆర్థిక, పర్యావరణపరమైనటువంటి ఇతర ప్రమాణాలు, లక్ష్యాలను పరిగణలోకి తీసుకునేటువంటి ఆచరణబద్ధమైనటువంటి నిర్వచనం ప్రకారం నిలకడైనటువంటి అభివృద్ధి అంటే సాంఘిక సమానత్వం, దీర్ఘకాలంలో సహజ వనరుల సంపదకు, స్వచ్ఛమైనటువంటి వాతావరణానికి ఎలాంటి భంగం కలగకుండా చూడటం, మానవ అవసరాలకు లక్ష్యాలను సంతృప్తికరంగా తీర్చడంతో కూడుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల జాబితానే నిలకడైనటువంటి అభివృద్ధి అంటారు. సో నిలకడైనటువంటి అభివృద్ధి అంటే ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సరళీకృత ఆర్థిక విధానం అమలవుతున్నటువంటి భారత్ లాంటి దేశానికి నిలకడైనటువంటి అభివృద్ధి భావన చాలా ఉపయుక్తమైనది. జీవరాశులు తమ జీవన ప్రక్రియలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి ఉపయోగపడేటువంటి గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొదలైనవి ఉండేటువంటి పరిసరాలనే పర్యావరణం అని అంటున్నారు. మొట్టమొదటి పర్యావరణ పరిరక్షణ సమావేశం 1972 జూన్ 5న స్వీడన్లోని స్టాక్ హోమ్లో జరిగింది. ఒకసారి చూడండి, మొట్టమొదటి పర్యావరణ పరిరక్షణ సమావేశం ఎక్కడ జరిగింది? స్వీడన్లోని స్టాక్ హోమ్లో. ఎప్పుడు జరిగింది? 1972 జూన్ 5న జరిగింది. 1972లో ఐక్యరాజ్య సమితి బ్రెజిల్లో నిర్వహించినటువంటి మానవుడు పర్యావరణం అనేటువంటి అంతర్జాతీయ సమావేశంలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 116 దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ వన్, సెప్టెంబర్ 16ను ఓజోన్ పరిరక్షణ దినంగా ప్రకటించారు. 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో ప్రపంచ ధరిత్రి సమావేశం అయితే జరిగింది. ప్రపంచ ధరిత్రి దినోత్సవం అయితే జరిగింది. అదేవిధంగా గ్రీన్ పీస్ ఉద్యమం మొదట జర్మనీలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది గ్రీన్ పీస్ ఉద్యమం అనేటువంటిది? జర్మనీలో ప్రారంభమైంది. తర్వాత థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ, ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి నినాదం. పర్యావరణానికి సంబంధించినటువంటి నినాదాల్లో ఒకదాన్ని అయితే గుర్తించండి. ఏమిటిది అది? థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అనేటువంటి నినాదం దేనికి సంబంధించినటువంటిది అని అడుగుతారు. దేనికి సంబంధించినది? పర్యావరణానికి సంబంధించినటువంటిది. జాతీయ వ్యవసాయ కమిషన్ 1976లో సామాజిక వనాలను పెంచడం అత్యవసరమని సిఫార్సు చేసింది. జాతీయ వ్యవసాయ కమిషన్ ఏ సంవత్సరంలో సామాజిక వనాలను పెంచడం ఎమర్జెన్సీ అని చెప్పి సిఫార్సు చేసింది అన్నట్లయితే 1976 సంవత్సరంలో. ఏ కమిషన్? జాతీయ వ్యవసాయ కమిషన్. పర్యావరణ యాజమాన్యంలో సుస్థిర అభివృద్ధి మరియు వాటి యొక్క ప్రయోజనాలు. జీవ వైవిధ్యం వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతోంది. జీవుల్లోని వైవిధ్యం మానవాళికి కావలసినటువంటి ఆహారం, వస్త్రాలు, నివాసం, ఔషధాలు, ప్రోటీన్లు, ఎంజైమ్లు మొదలైనటువంటి వాటిని సమకూరుస్తుంది. అడవుల నుంచి విలువైనటువంటి కలప అనేటువంటిది లభిస్తుంది. అడవులు మన దేశ శక్తి అవసరాలను 40% తీరుస్తున్నాయి. కలప ద్వారా లభించేటువంటి ఇంధన వనరులు 400 కోట్లకు పైగా ఆదాయాన్ని కల్పిస్తున్నాయి. కలప ద్వారా లభించేటువంటి ఇంధన వనరులు ఎంత ఆదాయాన్ని ఇస్తున్నాయి? దాదాపు 400 కోట్ల రూపాయలకు పైననే ఆదాయాన్ని అయితే ఇవి సమకూరుస్తున్నాయి.
పశువులకు కావలసినటువంటి పశుగ్రాసం అవసరాలకు 25% వరకు అవసరాలను తీరుస్తున్నాయి. మానవులకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెలు మొదలైనటువంటివన్నీ కూడా లభిస్తున్నాయి. అన్ని పరిశ్రమలకు కావలసినటువంటి ముడి పదార్థాలు కూడాను లభ్యమవుతున్నాయి. అడవి నుంచి లభించేటువంటి కలప గుజ్జు కాగితం పరిశ్రమలో కాగితం పరిశ్రమలో న్యూస్ ప్రింట్ తయారీలో చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వం 1991ని భారత సందర్శన సంవత్సరంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1991ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? సందర్శన సంవత్సరంగా ప్రకటించింది. లేదా భారత ప్రభుత్వం సందర్శన సంవత్సరంగా ఏ సంవత్సరంలో ప్రకటించింది అన్నట్లయితే 1991ని. నిరంతర సుస్థిర అభివృద్ధి వల్ల ఆ ప్రాంత ప్రజలు ఆర్థిక స్థితిగతులు అనేటువంటివి మెరుగుపడతాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షించి వారి అవసరాలను తీర్చేందుకు తగినంత కృషి చేస్తే దేశానికి అదనపు ఆదాయం అనేటువంటిది లభిస్తుంది. పర్యావరణాన్ని రక్షించడానికి పర్యాటక కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకోవాలి. సముద్రంలో నివసించేటువంటి జంతువుల నుంచి సూక్ష్మ జీవనాశక, వైరస్ నాశక పదార్థాలు అనేటువంటివి లభిస్తాయి. ఒకసారి చూడండి, ఇది మళ్ళీ సముద్రంలో నివసించేటువంటి జంతువుల నుంచి సూక్ష్మ జీవనాశక మరియు వైరస్ నాశక పదార్థాలు లభిస్తాయి. పర్యావరణ అభివృద్ధి మరియు వాటి యొక్క లక్ష్యాలు. క్రింది పర్యావరణ సూత్రాలను అమలు చేయడం ద్వారా సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని అయితే సాధించవచ్చు. అవి ఏమేంటివి అనేటువంటి వారి గురించి అయితే ఒకసారి చూడండి. వాయు, జల, శబ్ద కాలుష్యం జరగకుండా పర్యావరణాన్ని కాపాడాలి. పరిశ్రమలు, వాహనాల నుంచి విడుదలయ్యేటువంటి విష వాయువులను నియంత్రించాలి. పర్యావరణంలో లభించేటువంటి సహజ వనరులన్నింటినీ చాలా పరిమితంగా ఉపయోగించుకోవాలి. శక్తి, ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలి. అగ్ని ప్రమాదాలు వాటిల్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పునరుజ్జీవన వనరులపై ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది అయితే చూపించాల్సి ఉంటుంది. జీవావరణ సరిహద్దులను, వాటి అంతర ధర్మాలను గుర్తిస్తూ మానవ కార్యక్రమాలను ప్రాకృతిక చక్రీయాలతో మమేకం చేయాలి. సమానత, సాంఘిక ధర్మాలు పాటించేలా చూడాలి. అదేవిధంగా సుస్థిర అభివృద్ధితో పాటు మానవుని కనీస అవసరాలైతే తీర్చేటువంటి విధంగా అయితే ఉండాలి. సుస్థిర అభివృద్ధికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమేంటివి? పర్యాటక కేంద్రాల వద్ద పరిశుభ్రంగా ఉండేలా చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకు అన్నట్లయితే ఏదైనా ఒక టూరిజం ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ నీట్నెస్ అనేటువంటిది, శానిటేషన్ అనేటువంటిది కరెక్ట్గా లేకపోయినట్లయితే ఒకసారి వచ్చినటువంటి పర్యాటకులు మళ్ళీ రెండవసారి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీతో కానివ్వండి రావటానికి ఇష్టపడరు నీట్గా లేకపోతే. అందుకని చెప్పేసి పర్యాటక కేంద్రాల వద్ద పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పేసి ఎక్కువగా బోర్డ్స్ అయితే పెడుతుంటారు. ఎక్కువగా శానిటేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తుంటారు. సో తిరుపతి చూసుకున్నట్లయితే మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బాగా, అంటే మిగతా వాటిలో లేదని చెప్పి కాదు, తిరుపతిలో ఎక్కువగా పరిశుభ్రత అనేటువంటిది తిరుమలలో అయితే ఎక్కువగా చేస్తుంటారు. సో అందుకే చాలా నీట్గా అయితే ఉంటుంటుంది. తర్వాత అన్ని తరగతుల పర్యాటకులకు ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలి. సో ఒక రేంజ్ అనే కాదు, దాదాపు అన్ని రేంజ్ పీపుల్కి కూడాను, మిడిల్ క్లాస్ కానివ్వండి, పూర్ కానివ్వండి, బిలో మిడిల్ క్లాస్ కానివ్వండి, అబోవ్ మిడిల్ క్లాస్ కానివ్వండి, లేదా రిచ్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడాను వారి సౌకర్యాలకు తగ్గట్టుగా ప్రయాణాలకు సంబంధించి ఆ సౌకర్యాలన్నీ కూడాను అందుబాటులో ఉండేలా చూడాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడాను అక్కడికి వచ్చి విజిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేదా ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికైతే ఎంతో అవకాశం అయితే ఉంటుంది. విదేశీ లేదా దూర ప్రాంత పర్యాటకులకు ఆహారం, విశ్రాంతి గృహాలు అనేటువంటివి అందుబాటులో ఉంచాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కానివ్వండి, విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కానివ్వండి, ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చిన తర్వాత కానివ్వండి, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కొన్ని రూమ్స్ లాగా కానీ లేదా కొన్ని హోటల్స్ కానివ్వండి, సో ఇవైతే కాటేజెస్ కానివ్వండి, ఇవైతే అరేంజ్ చేయాలి. అంటే వీటిని విశ్రాంతి గృహాలను కూడా చెప్తారు. సో ఇటువంటివన్నీ జరిగినప్పుడు ఎక్కువగా పర్యాటకులు అనేటువంటి వాళ్ళు రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
తర్వాత చారిత్రాత్మక కట్టడాలు కాలుష్య ప్రభావానికి లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యాత్రికులకు పుణ్యక్షేత్రాలు, మసీదులు, చర్చిలకు సంబంధించి వాటి యొక్క పవిత్రతనైతే వివరిస్తుండాలి. పర్యాటక ప్రక్రియను విస్తృతమైనటువంటి సామాజిక అవగాహన, ప్రజల సహకారంతో అభివృద్ధి పరచాలి. పర్యాటక ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు, స్థానిక వ్యాపారవేత్తలకు సంబంధం అనేటువంటిది నెలకొల్పుతూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. సంప్రదాయ వారసత్వ వనరుల పర్యవేక్షణకు తగినంత వైజ్ఞానిక శిక్షణ కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సహజమైనటువంటి జలాశయాలు, ఉద్యానవనాలు, తోటలు మనసుకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దాలి మరియు వాటన్నిటిని కూడా సంరక్షించాల్సి ఉంటుంది. వన్యప్రాణులతో కూడినటువంటి నివాస స్థలాలు కూడా ఆహ్లాదాన్ని అయితే కలిగిస్తుంటాయి. వాటిని సహజ సిద్ధంగా నెలకొల్పి సందర్శకులను ఆకట్టుకునేలా చర్యలైతే తీసుకోవాల్సి ఉంటుంది. సుస్థిర అభివృద్ధితో కూడినటువంటి పర్యావరణ విఘాతరహిత కార్యక్రమాలు అమలు చేసి పర్యావరణ నాణ్యతనైతే మెరుగుపరచాలి. తర్వాత సుస్థిరాభివృద్ధికి సంబంధించి 17 లక్ష్యాలంటే 2015-2030 మధ్య ఉన్నటువంటి లక్ష్యాల గురించి అయితే డిస్కస్ చేద్దాం ఒకసారి. ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబర్లో జరిగినటువంటి సదస్సులో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. అయితే సహస్రాభివృద్ధి లక్ష్యాలు సాధించినటువంటి విజయాలతో వాటిని 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలుగా పునర్వ్యవస్థీకరించారు. 2000 నుంచి 2015లో నిర్ణయించినటువంటి 8 సహస్రాభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఐక్యరాజ్య సమితి 2015 నుంచి 30కి నిర్దేశించినటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను క్రింద అయితే మనం చూడవచ్చు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏమేంటి ఒకసారి చూడండి. మొదటి చూసుకున్నట్లయితే పేదరిక నిర్మూలన, తర్వాత ఆకలి నిర్మూలన, విద్యలో సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి కృషి, లింగ సమానత, దేశీయంగా దేశాల మధ్య అసమానతలను తగ్గించడం, జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, సంక్షేమాన్ని సాధించడం, సంపూర్ణ తాగునీటి కల్పన, పారిశుద్ధ్యం, నీటి నిర్వహణ, అధునాతన శక్తి వనరుల అందుబాటు పెంపు, సంపూర్ణ ఉపాధి, సమ్మిళిత వృద్ధి, పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, మౌలిక వసతులు, గ్రామీణ పట్టణాల యొక్క రక్షిత చర్యలు, సుస్థిర ఉత్పత్తి మరియు వినియోగం పెంపు, UNFCCC ఫోరం ఒప్పందాలు అమలు చేయడం, సముద్రాలు వాటి ఉత్పత్తుల యొక్క రక్షణ, జీవ వైవిధ్యం రక్షణ మరియు సమన్యాయం మెరుగైనటువంటి సమాజాలను వృద్ధి చేయడం. ఇక్కడ లాస్ట్ చూసుకున్నట్లయితే సుస్థిర అభివృద్ధికి ప్రపంచ భాగస్వాముల ఆధారంగా సమర్థ విధానాలను అమలు చేయడం. సో ఇది ఫ్రెండ్స్ సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన క్లాస్ అయితే చూసాము. మీకు దీని గురించి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్తో పాటుగా సో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుంది. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, అందులో సంబంధించి కొన్ని చట్టాల గురించి, వాటికి సంబంధించి కొన్ని కమిటీల గురించి, కమిషన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాము. వాటికి సంబంధించి నిర్వచనాలు ఏంటి, తర్వాత ఏ సంవత్సరంలో ఏ విధంగా ప్రవేశపెట్టారు గవర్నమెంట్ వాళ్ళు అనేటువంటి దాని గురించి చాలా వరకు అయితే మీరు చూశారు. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఒకసారి అర్థం కాకపోతే వీడియో అనేటువంటిది మళ్ళీ అయితే చూడడానికి ట్రై చేయండి, చాలా వరకు అర్థమైపోతుంది. అదేవిధంగా ఇది గ్రామ సచివాలయం ఒక కేటగిరీనే కాకుండా దాదాపు అప్లై చేసిన ప్రతి కేటగిరీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేటువంటిది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అనే దానిపైన కూడా క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం బయోకెమిస్ట్రీకి సంబంధించి వాటర్ శానిటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూస్తున్నాం, విటమిన్స్ అనేటువంటివి. వీటిల్లో చాలామందికి జస్ట్ బేసిక్స్ మాత్రమే తెలుసుంటాయి. సో ఈ క్లాస్లో మనం పూర్తి స్థాయిలో అయితే విందాము. దీనికంటే ముందు ఇప్పటివరకు మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి.
లెట్స్ ఎంటర్ టు ద టాపిక్. అసలు మానవ శరీరంలో మొత్తం ఎన్ని రకాలైనటువంటి విటమిన్లు అవసరమవుతాయి అన్నట్లయితే 13 రకాలైనటువంటి విటమిన్లు మానవ శరీరానికి అయితే అవసరమవుతాయి. అవి ఏమేంటివి అనేది అయితే చూద్దాం. దానికంటే ముందు మొత్తంగా వీటిని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించారు. విటమిన్స్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారన్నట్లయితే 2 టైప్స్గా. అవి ఏమేంటివి అన్నట్లయితే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. నీటిలో కరిగేటువంటి విటమిన్లు, కొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లు. ఇందులో మొదటగా నీటిలో కరిగేటువంటి విటమిన్లు, కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు అనేటువంటి వాటి గురించి అయితే చూద్దాం. ఏడిఈకే అనేటువంటి విటమిన్లు కొవ్వుల్లో కరుగుతాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవి కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయి. ఎక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి? ఫ్యాట్ సెల్స్లో. విటమిన్ బి అండ్ సిలు నీటిలో కరుగుతాయి. వీటిని శరీరం ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచుకోలేదు కాబట్టి ఇవి లభించేటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. మనిషి ఆహారంలో స్వల్ప మోతాదులో మాత్రమే అవసరమయ్యేటువంటి కర్బన పోషకాలు విటమిన్లు. అయితే విటమిన్లు శక్తి వనరులు కాదు. విటమిన్లు ఎటువంటి శక్తిని ఉత్పత్తి చేయలేవు. ఒక విటమిన్ లేదా విటమిన్లోని ఒక భాగం లేదా విటమిన్ నుంచి ఏర్పడినటువంటి ఉత్పాదకం సహా ఎంజైమ్గా వ్యవహరిస్తూ రసాయనిక చర్యలో పాల్గొనేటువంటి ఎంజైమ్లకు సహాయపడుతుంటాయి. అయితే విటమిన్ అనేటువంటి పదాన్ని మొదటిగా క్యాసిమర్ ఫంక్ అనేటువంటి ఆయన ప్రతిపాదించారు. విటమిన్లను ఆంగ్ల అక్షరాల క్రమంలో నామకరణం చేసేటువంటి పద్ధతిని ప్రతిపాదించింది జేసి డ్రూమాండ్. విటమిన్లు ప్రధానంగా ఎన్ని రకాలు అన్నట్లయితే 2 రకాలు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కొవ్వుల్లో కరిగేటువంటివి ఏ, డి అండ్ ఈకే. నీటిలో కరిగేటువంటివి బి కాంప్లెక్స్ విటమిన్స్ మరియు సి. ఇందులో మొదటగా విటమిన్ ఏ గురించి అయితే చూద్దాం. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. సాధారణ నామం జిరాఫ్థాల్మియా నిరోధక విటమిన్. ఆరోగ్యకరమైనటువంటి దృష్టికి, సాధారణ ఆరోగ్యానికి ఇది అవసరం. ఈ విటమిన్ లోపిస్తే కంటిలోని కార్నియా దెబ్బతిని జిరాఫ్థాల్మియా అనేటువంటిది అయితే సంభవిస్తుంది. తర్వాత విటమిన్ ఏ అనేటువంటిది ఏ ఫుడ్స్లో దొరుకుతాయి? విటమిన్ ఏ ఇస్ కంటైన్డ్ ఇన్ విచ్ ఫుడ్స్? లభ్యత: క్యారెట్, పసుపు రంగులోని ఫలాలు, నారింజ, సొరచేప కాలేయం నూనె అంటే కాడ్ లివర్ ఆయిల్ అంటారు కదా, ఆ టైపు. ఆకుకూరలు, జంతువుల కాలేయంలో ఎక్కువగా లభిస్తుంది. శాకాహారంలో ఇది బీటా కెరటిన్ రూపంలో లభిస్తుంది. పేగులోని సూక్ష్మజీవులు దీన్ని రెటినాల్గా మారుస్తాయి. విటమిన్ డి, దీని రసాయన నామం క్యాల్సిఫెరాల్. దీన్నే రికెట్స్ నిరోధక విటమిన్ అంటారు, అంటే యాంటీ రికెట్స్ విటమిన్ అంటారు కదా, ఆ టైపు. సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తుంటారు దీన్ని, విటమిన్ డిని. బలమైనటువంటి ఎముకలు, దంతాలకు ఇది చాలా అవసరం అవుతుంది. శరీరంలోని కాల్షియం, ఫాస్ఫరస్ జీవక్రియలను నియంత్రిస్తుంది. అయితే ఈ విటమిన్ లోపిస్తే చిన్నారుల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది. ఎముకలు బలహీనపడి వంకర్లు తిరగడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. పెద్దల్లో ఈ విటమిన్ లోపం వలన ఎముకలు బలహీనపడి ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి అయితే వస్తుంది. ఇది ఎందులో దొరుకుతుంది అన్నట్లయితే శాకాహారంలో ఇది లభించదు. పాలు, గుడ్లు, కాడు చేప కాలేయం నూనె, జంతువుల కాలేయం, పుట్టగొడుగుల్లో సమృద్ధిగా లభిస్తుంది విటమిన్ డి అనేటువంటిది. విటమిన్ ఇ, దీని రసాయన నామం టోకోఫెరాల్. దీన్ని బ్యూటీ విటమిన్ లేదా వంధ్యత్వ నిరోధక విటమిన్ అంటారు. స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ఇది అవసరం. కాంతివంతమైనటువంటి చర్మాన్ని ఇస్తుంది. దీని లోపం అరుదుగా సంభవిస్తుంటుంది. అయితే ఇది లోపిస్తే పురుషుల్లో వంధ్యత్వం వస్తుంది, మహిళల్లో గర్భస్రావం జరుగుతుంది. ఫలాలు, కూరగాయలు, విత్తనాలు అంటే బాదం, పిస్తాలు, అదేవిధంగా చేపలు, మాంసం, చేప నూనె కాలేయంలలో లభిస్తుంది ఈ విటమిన్ ఈ అనేటువంటిది. నెక్స్ట్ విటమిన్ కే సంగతి చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఈ విటమిన్ కే అనేటువంటి దాని గురించి అయితే 2019 వార్డ్ శానిటేషన్లో అడిగారు. దీని రసాయన నామం వచ్చేసి ఫిలోక్వినోన్ లేదా మోనోక్వినోన్ అంటారు. దీన్ని రక్తస్రావ నిరోధక విటమిన్ అని కూడా అంటారు. రక్తస్కందన ప్రక్రియలో అనుబంధ రక్తస్కందన కారకంగా ఇది వ్యవహరిస్తోంది. ఈ విటమిన్ లోపిస్తే గాయాలైనప్పుడు రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది.
లభ్యత: పేగులోని సూక్ష్మజీవులు దీన్ని తయారు చేస్తాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలు, కాలేయం మూత్రపిండాల్లో లభిస్తుంది. విటమిన్ సి, దీన్నే ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్. ఇది స్కర్వీ నిరోధక విటమిన్. బలమైనటువంటి చిగుళ్లకు, నోటి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. ఇది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా అవసరం అవుతుంది. ఇది లోపిస్తే స్కర్వీ వ్యాధి అనేటువంటిది సంభవిస్తుంది. సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే చిగుళ్ళ నుంచి రక్తం కారడం, దంతాలు ఊడిపోవడం, నాలుకపై పుండ్లు ఏర్పడడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. ఇవి ఎక్కడ దొరుకుతాయి అన్నట్లయితే నారింజ, బత్తాయి, నిమ్మ లాంటి సిట్రస్ ఫలాలు, ఉసిరి, మాంసం, కాలేయాల్లో ఈ విటమిన్ సి అనేటువంటిది అయితే లభిస్తుంది. కానీ విటమిన్ సి అనేటువంటిది ఈజీగా స్పాయిల్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది హీట్ చేసినప్పుడు. నెక్స్ట్ విటమిన్ బి1, దీని రసాయన నామం థైమిన్. బెరీ నిరోధక విటమిన్ ఇది అని అంటారు. రైస్ని ఎక్కువగా రిపీటెడ్గా వాష్ చేయడం వల్ల ఒక విటమిన్ అయితే లాస్ అవుద్ది. ఆ విటమిన్ ఏంది అని అడుగుతారు. థైమిన్ అనేటువంటి లేయర్ ఉంటుంది దానిపైన, అది లాస్ అయిపోతుంది మీరు ఫ్రైస్ చేసేటప్పుడు ఎక్కువగా కడిగినట్లయితే బియ్యాన్ని. శక్తి విడుదల నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ అభివృద్ధి వ్యవస్థకు అవసరం. దీని లోపం ద్వారా బెరిబెరి వ్యాధి వస్తుంది. చిన్నారుల్లో తడి బెరిబెరి అంటే ఛాతిలో నీరు నిండడం, పెద్దల్లో పొడి బెరిబెరి, చర్మం పొడిబారడం సంభవిస్తుంటుంది. అయితే పాలిన్యూరిటిస్ అనేటువంటి నాడీ క్షీణత వ్యాధి సంభవిస్తుంది. లభ్యత: పొట్టు తీయనటువంటి అన్ని రకాల ధాన్యాలు, మాంసంలో లభిస్తుంది. విటమిన్ బి2, దీన్నే విటమిన్ జి లేదా ఎల్లో ఎంజైమ్ అని కూడా అంటారు. కొవ్వులు, పిండి పదార్థాల జీవక్రియలో పాల్గొంటుంది. ఈ విటమిన్ లోపిస్తేనే ఆరిబోఫ్లెవినోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. నోటి అంచున పగుళ్ళు ఏర్పడడం, కిలోసిస్, యాంగ్యులర్ స్టోమాటిస్, నాలుక వాపు, గ్లోసైటిస్ అనేటువంటివి ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలుగా మనం చెప్పొచ్చు. లభ్యత చూసుకున్నట్లయితే పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని లాక్టోఫ్లెవిన్ అని గుడ్ల పచ్చసొనలోనూ అధికంగా లభించడం వలన ఓవోఫ్లెవిన్ అని అంటారు. కాలేయంలోనూ ఉంటుంది కాబట్టి హెపటోఫ్లెవిన్ అని కూడా అంటారు. ఎండు ఫలాలు, కూరగాయలు, మాంసంలో ఇదైతే లభిస్తుంది. విటమిన్ బి3, దీని రసాయన నామం నియాసిన్. నికోటిక్ యాసిడ్ లేదా నికోటినమైడ్ గాను పిలుస్తారు. నికోటిన్ అమైడ్. ఇది పెలాగ్రా నిరోధక విటమిన్. ఆరోగ్యకరమైనటువంటి నాడీ వ్యవస్థ, చర్మం, జీర్ణక్రియకు ఇది అవసరం. ఈ విటమిన్ లోపిస్తే పెలాగ్రా వ్యాధి సంభవిస్తుంది. చర్మం ఎర్రగా కందడం, దీన్ని డెర్మటైటిస్ అంటారు. అయితే నీళ్ళ విరోచనాలు, డయేరియా, మతిమరుపు, డెమెన్షియా ఈ వ్యాధి లక్షణాలు. తీవ్ర లోపం తలెత్తితే మరణించేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకే దీన్ని 4D 3D సిండ్రోమ్ అని కూడా అంటారు. ఏ విటమిన్? విటమిన్ బి3 అనేటువంటిది అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి. సో డైలీ లైఫ్లో కూడా ఉపయోగపడేటువంటిది. ఇది మతిమరుపు కూడా ఎక్కువగా కారణం ఉంటుందంట. అవైలబుల్ ఇన్, లభ్యత చూసుకున్నట్లయితే మాంసం, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ బి5, దీన్నే ప్యాంటోథెనిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. కో ఎంజైమ్ ఏగాను వ్యవహరిస్తారు. కొలెస్ట్రాల్, న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పాదన, శక్తి విడుదలకు విటమిన్ బి5 అవసరమవుతుంది. దీని లోపం వల్ల అరికాళ్ళలో మంటలు కలిగేటువంటి బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అనేటువంటిది అయితే వస్తుంది. మాంసం, గుడ్లు, బ్రెడ్లో ఇది లభిస్తుంది. విటమిన్ బి6, దీన్నే పైరాక్సిన్ లేదా పైరాక్సల్ ఫాస్ఫేట్ అంటారు. ప్రోటీన్ల జీవక్రియకు ఇది అవసరం. ఈ విటమిన్ లోపిస్తే చర్మం పొడిబారుతుంది, విపరీతమైనటువంటి బలహీనత వస్తుంది. మార్నింగ్ డిసీజ్ అనేటువంటి వ్యాధి కూడా సంభవిస్తుంది. లభ్యత: మాంసం, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ, బాదంలలో ఎక్కువ మోతాదులో లభిస్తుంది. విటమిన్ బి7, దీన్ని విటమిన్ హెచ్ బయోటిన్ అని కూడా పిలుస్తారు. విటమిన్ బి7 అనేటువంటి దాన్ని బయోటిన్ అని కూడా పిలుస్తుంటారు. శక్తి విడుదల, అమైనో ఆమ్లాలు, గ్లైకోజన్ ఉత్పత్తికి అవసరమవుతుంది. పేగులో సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో అవి దీన్ని అయితే అందిస్తుంటాయి. ఈ విటమిన్ చాలా అరుదుగా లోపిస్తుంది. ఉడికించినటువంటి గుడ్డు తెల్ల సొనలో
ఎవిడిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఇది బయోటిన్ వినియోగాన్ని అడ్డుకుంటుంది. విటమిన్ B9 దీన్నే ఫోలిక్ యాసిడ్ అంటారు. ఎర్ర రక్త కణాల పరిపక్వత, హిమోగ్లోబిన్ తయారీకి ఇది అవసరం. పిండం అభివృద్ధి, మానసిక వికాసానికి తోడ్పడుతుంది. ఈ విటమిన్ లోపించినట్లయితే మెగాలోబ్లాస్టిక్ లేదా మ్యాక్రోస్టిక్ అనీమియా అనేటువంటి వ్యాధి వస్తుంది. గర్భిణీల్లో ఇది తీవ్రంగా లోపిస్తే పుట్టబోయేటువంటి పిల్లల్లో స్పైనా బిఫిడా అనేటువంటి మానసిక వైకల్యం సంభవిస్తుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి అన్నట్లయితే స్ట్రాబెర్రీ, టమాటా, కాలీఫ్లవర్, అరటి, క్యాబేజీ, పాలకూర, నారింజల్లో అయితే లభిస్తుంది. విటమిన్ B12 దీనినే సైనోకోబాల్ అమైన్ అని అంటారు. ఎర్ర రక్త కణాలు పరిపక్వత, హిమోగ్లోబిన్ తయారీకి అవసరం. ఈ విటమిన్ లోపిస్తే పెర్నిసియాస్ అనీమియా అనేటువంటిది సంభవిస్తుంది. మాంసాహారం, గుడ్లు, పాల లాంటి జంతు ఉత్పత్తుల్లో మాత్రమే ఏదైతే ఎక్కువగా లభిస్తుంది, మొక్కల్లో అయితే లభించదు విటమిన్ B12 అనేటువంటిది. దీన్నే యాంటీ క్యాన్సర్ విటమిన్ అని కూడా అంటారు. దేనిని అన్నట్లయితే విటమిన్ B17. వాస్తవానికి ఇది విటమిన్ కాదు, మొక్కల్లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నటువంటి రసాయనాలన్నింటినీ కలిపి B17 అంటారు. సో ఇది ఫ్రెండ్స్ విటమిన్స్కి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. అసలు ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది, దానివల్ల ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయి, తర్వాత ఆ విటమిన్స్ దొరికేటువంటి సోర్స్ ఏంటి అనేటువంటి దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి.